స్తోత్రం చెప్తారా? చేసిన వాడు అలాంటి వాడు, నమ్మదగిన వాడు. అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఆయన జరిగించాడు. దావీదుకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానమును స్థిరపరిచాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగ్దాన ప్రకారంగా తన కుమారుడైన సొలొమోను కంట తనకు జ్ఞానమును దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితాలలో చూసినప్పుడు దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తుంది. మరొక వ్యక్తి గురించి మనం చూద్దామా? బైబిల్ గ్రంథములు చూసినప్పుడు కీర్తన గ్రంథము మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయములో నుండి మనం చూసినప్పుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనాన్ని చదువుదాం. 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. దేవునికి స్తోత్రం చెప్తారా? చూసారు? మూడోది, ఒకటేమో అబ్రహాముకు వాగ్దానం చేశాడు, రెండోది దావీదుకి, మూడోది కాదు సొలొమోనునికి, నాలుగోది ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరికండి? ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది. ఇశ్రాయేలు ప్రజలను గురించి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే అక్కడ చూసినప్పుడు అంటున్నాడు, నిజంగా తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒకటి తప్పిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్తారా? నిర్గమకాండములో 3వ అధ్యాయములో 9వ వచనాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంట దేవునికి మొరపెడుతున్నప్పుడు, దేవునికి విజ్ఞాపములు చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారికి ఏం చేయడం మొదలు పెట్టాడు. అక్కడ చదువుదామా? నిర్గమకాండం 3వ అధ్యాయములో మొదటి వచనాన్ని చదవక నేను చెప్తాను, 9 మీరు చదువుతారు. ఓరేపు పర్వతము దగ్గరికి గొర్రెల మందల మోపు పుట్టు వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మోషేతో మాట్లాడాడు. చదవండి 9. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూసి తిని కాగా బ్రహ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలును నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని. అది దేవునికి స్తోత్రం చెప్తారా? అంతకు ముందే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే నీకు మీ పక్షాన నేను ఉంటానని వాగ్దానం చేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది, అయినప్పటికీ వారి జీవితాలలో, ఐగుప్తులో ఉన్నప్పుడు వారి జీవితాలలో పరిస్థితులు కాస్త తారుమారైపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. వారు చాలా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుని కంట మొర పెడుతున్నారంట. ఆ మొర దేవుడు విన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళకి ముందుగానే వాగ్దానం చేసి ఉన్నాడు గనుక. కష్టకాలంలో మొర పెట్టినప్పుడు దేవుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఎక్కడ? ఓరే పర్వతములో. చదువుతారా? మొదటి వచనములో నుండి ఏమంటున్నాడు? 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన మిత్రో అను తన మామ మందను మేపుచు అరణ్యవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేపునకు వచ్చారు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్ష
చాలు. దేవునికి స్తోత్రం చెప్తారా? చూసారా, హోరేబు పర్వతమైన దేవుని పర్వతమైన ఆ హోరేబులోనంట దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి పూర్వములోనే నేను వాగ్దానం చేశాను, వాళ్ళు కష్టంలో బాధల్లో ఐగుప్తులో ఫరో చేతిలో ఉన్నారు గనక మోషే నువ్వు ఏమైనా వెళ్ళాలి నాయనా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అదే రాజుల గ్రంథంలో ఒక మాట అంటున్న మాట ఏమన్నాడంటే కింద అన్నాడు కదా, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఏ ఒక్కటి తప్పిపోలేదు. స్తోత్రం చెప్తారా? వాగ్దానం తప్పిపోలేదు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, వాగ్దానాన్ని జరిగించడానికి, దానిని స్థిరపరచడానికి మోషేను నాయకుడిగా ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఒకటి మనం గమనించాలి, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినవాడు, దావీదుకు వాగ్దానం ఇచ్చినవాడు, సొలొమోనుకి వాగ్దానం ఇచ్చినవాడు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చినవాడు, నీకు నాకు కూడా మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్తామా? వాగ్దానం చేశాడు. అందుకని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. మనం తీసుకున్న వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మనము ఈ 2026 సంవత్సరంలో మన జీవితంలో ఒకటి కలిగి ఉండాలి, దేవుని పట్ల. దేవునికి స్తోత్రం. బండి తోలేవాడికి బండి హ్యాండ్ ఆడి చేతిలో ఉంటది. రోడ్డు మీదకి వెళ్తే శుభ్రంగానే వెళ్తాడు, నిదానంగా వెళ్తే బాగానే ఉంటది. రోడ్డు తప్పి వెళ్తే ఏమవుతుంది మీరు చెప్పండి? ప్రమాదం, పడిపోతారు. పడిపోతే ఏమవుతుంది? దెబ్బ తగులుతే ఏమవుతుంది? చెప్పండి. గాయం అవుతుంది. గాయం అవుతే ఏమవుతుంది? కొంచెం మాట్లాడి. నూతన సంవత్సరం ఎంత సీరియస్ ఉన్నారే, కొంచెం నవ్వుతున్నాను ఉండాలి కదా. నేను దుప్పుడు పంపిణీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటే అన్నాడు, అయ్యో సంతోషంగా ఉండండి. దేవుని స్తోత్రం. దెబ్బ తగులుతుంది. యాడ్ను చేతిలో ఉన్నప్పుడు వాడు ఎలా బండి డ్రైవింగ్ చేయాలో వాడి చేతిలో ఉంది. ఈ సంవత్సరంలో నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుని స్తోత్రం. నా ఆత్మీయ జీవితంలో 2026 సంవత్సరంలో నేను ఇలాగున ఉండగలగాలి, ఇలాగున నడవగలగాలి, ఇలాగున జీవించగలగాలని నువ్వు ఒక తీర్మానాన్ని తీసుకుంటే ఆ తీర్మానం ప్రకారంగా నీ జీవితంలో నడవగలుగుతుంది. దేవుని స్తోత్రం. రెండు ఆలోచించాలి. ఒకటి, భౌతికంగా మనం ఉన్నాం, భూమి మీద మనం ఉన్నాం కనుక కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. రెండోది, మన ఆత్మీయ జీవితమును గురించి మనకి మరొకటి ఉంది. ఏంటది? పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కోసము మన జీవితాలలో ఆలోచన పూర్వకంగా మనం కలిగి ఉండాలి. అందుకని నీ వాగ్దానం నీలో జరగాలి. వాగ్దానం జరగాలంటే నువ్వు తప్పిపోకూడదు, నువ్వు పడిపోకూడదు, నువ్వు ప్రభుకి దూరం అవ్వకూడదు. వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడంట కష్టకాలంలో దేవునికి మొరపెడితే అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దాన్ని బట్టి మోషేను ఏర్పాటు చేసి ఎలాగైతే ఆదుకున్నాడో దేవుడు అంట ఏర్పాటు చేసి ఆ సమయంలో ఆ సందర్భంగా నిజంగా ప్రార్థన చేస్తేనంట సమయంలో ప్రార్థన చేస్తే మెరుపులను ఉరుములను అడ్డుపెట్టి తన బిడ్డలకంట సహాయం చేశాడంట. దేవుని స్తోత్రం. మెరుపులు ఉరుములను అడ్డుపెట్టి తన బిడ్డలకి సహాయం చేసి ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల కలగజేసిన వాడు. నువ్వు మొరపెట్టినప్పుడు వాగ్దానం